అవుతున్నాయి గదా! సో, ఆ చిన్న సెకండ్‌కి యూజర్‌కి ఏం ప్రాబ్లమ్ అవుతుంది? సో, మనం అలానే యూజ్ చేయొచ్చు గదా! అంటే ఇక్కడ చూడండి మన ఇంజినెక్స్ అనేది ఒక నార్మల్ టూల్ ఓకేనా? ఇంజినెక్స్ అనేది నార్మల్ టూల్. మనం ఒక పెద్ద పెద్ద అప్లికేషన్స్ ఒక హాట్‌స్టార్ అనే అప్లికేషన్, ఒక ఇంజినెక్స్ ఒక అప్లికేషన్ తీసుకుంటే, మనకి అప్‌గ్రేడ్ అనేది అంత స్పీడ్‌గా, అంత తొందరగా వితిన్ సెకండ్స్‌లో అవ్వదు. ఒక్కొక్క పాడ్‌కి కనీసం అంటే కనీసం 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్ లేదంటే 5 అవర్స్ కూడా పడుతుంది. ఓకేనా? ఆ 5 అవర్స్ డౌన్ టైమ్ ఉంటది కదా మనకు. సో, ఇది ఇది మనకి చిన్న ఇమేజ్ కాబట్టి మనకి ఈజీగా తొందరగా అప్‌గ్రేడ్ అయిపోతుంది. సో, మీరు అది మైండ్ సెట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. సో, ఇంజినెక్స్ అంటే వెంటనే ఏది చేసినా వెంటనే జరిగిపోతుంది. వితిన్ సెకండ్స్‌లో అప్‌గ్రేడ్ అయిపోతుందంటే అవ్వదు. అది అప్లికేషన్ బట్టి ఉంటది. సో, హాట్‌స్టార్ అనేది పెద్ద అప్లికేషన్ కాబట్టి దానికి 1 అవర్ పట్టొచ్చు, 2 అవర్స్ పట్టొచ్చు, 3 అవర్స్ పడొచ్చు. ఆ 3 అవర్స్ డౌన్ టైమ్‌కి పోతే యూజర్స్ అనేవాళ్ళు హాట్‌స్టార్ అనే అప్లికేషన్ వాడలేరు గదా! అందుకే మనకి స్ట్రాటజీస్ వచ్చాయి. ఓకేనా? సో, వితిన్ సెకండ్స్‌లో అయిపోతాం గదా! మనకి డిప్లొయిమెంట్ స్ట్రాటజీస్ ఎందుకు అనే డౌట్ మీకు రాకూడదు. సో, అప్లికేషన్‌ని బట్టి అప్‌గ్రేడ్ టైమ్ అనేది డిపెండ్ అయ్యి ఉంటది. సో, దాని వెర్షన్ ఆ కొత్త వెర్షన్‌లో వాళ్ళు ఏమేమి యాడ్ చేశారు అనే దాన్ని బట్టి గూడా మనకి ఇదైతే ఉంటుందన్నమాట. ఓకే. రైట్. సో, ఇప్పుడు మనం యానోటేషన్స్ గురించైతే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో, యానోటేషన్స్ అంటే నథింగ్ బట్ మనము లేబుల్స్‌ని ఎలా అయితే రాస్తామో, సెలెక్టర్స్‌ని ఎలా అయితే రాస్తామో, యానోటేషన్స్ కూడా నాకు అలానే యూజ్ అవుతాయన్నమాట. సో, నాకు ఇప్పటివరకి నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను ఇంతవరకు యానోటేషన్స్ అనేవి ఎక్కువ యూజ్ చేయలేదు. కానీ బై డిఫాల్ట్‌గా కుబర్నెటిస్ మనకి ఆటోమేటిక్‌గా అదే యానోటేషన్స్‌ని బిల్డ్ అయితే చేస్తుంది మనకి. సో, ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఇక్కడ. సో, నేను టెర్మినల్‌లోకొచ్చేసి ఫస్ట్ నేను నా డిప్లాయ్‌మెంట్‌ని రిమూవ్ చేసేస్తాను. kubectl get deploy kubectl delete deploy అండ్ దెన్ ఇంజినెక్స్ డిప్లాయ్‌మెంట్‌ని డిలీట్ చేస్తున్నాను. సో, ఇప్పుడు మనం ఒకసారి క్రియేట్ చేద్దాం. మళ్ళీ ఇంకోసారి డిప్లాయ్‌మెంట్‌ని క్రియేట్ చేస్తున్నాను. kubectl create -f deploy .yaml kubectl get pod. సో, పాడ్స్ అనేవి రన్నింగ్‌లో ఉన్నాయి. అలానే నేను kubectl rollout history deploy ఓకే. దాని తర్వాత డిప్లాయ్‌మెంట్ ఒక నేమ్. డిప్లాయ్‌మెంట్ ఒక నేమ్. నేమ్ ఇచ్చినాక ఇక్కడ మనకి రివిజన్ 1 అనేది కనిపిస్తుంది కదా! ఈ రివిజన్ 1 అనేది ఎలా వచ్చింది? పాయింటే గదా! మన డిప్లాయ్‌మెంట్ ఓపెన్ చేస్తే vi deploy.yaml సో, డిప్లాయ్‌మెంట్ యామిల్‌లో మనం ఇంతే డేటానే ఇచ్చాం. సో, కానీ ఈ వెర్షన్ 1 అనేది ఎలా వచ్చింది నాకు? ఈ వెర్షన్ 1 అనేది ఎలా వచ్చిందంటే, ఈ వెర్షన్ 1 అనేది ఒక యానోటేషన్. ఈ వెర్షన్ 1 అనేది ఒక యానోటేషన్ ఓకేనా? సో, ఎలా చెప్తున్నావు బ్రో అంటే, ఇప్పుడు మనం ఓపెన్ చేసింది డిప్లాయ్